భ్రాత గణేశ, అన్నయ్య కార్తికేయ. ప్రణామం అన్నా కార్తికేయ. ప్రణామం గణేశ. చాలా కాలం పిమ్మట మనం కలుసుకుంటున్నాం. అవునన్నయ్య కార్తికేయ, మీ దర్శనంతో మనసుకి ఆనందంగా ఉంది. ఇప్పుడు కైలాసానికి వెళ్లి మాతాపితల దర్శన భాగ్యం కూడా పొందాలి. నేను అక్కడికే వెళ్తున్నాను, మాతాపితల దర్శనం కోసం. ఇది చాలా సుదినం గనుకనే మనమిద్దరం మార్గంలోనే కలుసుకున్నాం. ఇప్పుడు ఇద్దరము కలిసి వెళ్దాం. మనమిద్దరం ఒకేసారి మాతాపితల దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ. దేవర్షి నారదులకు ప్రణామం. మిమ్మల్ని ఇద్దరినీ చూసి మనసుకి చాలా ఆనందంగానే ఉంది. కానీ విచారం ఏమిటంటే కైలాసంలో పార్వతీమాత పరమేశ్వరులు లేరు. నేను 2 మాటలు దర్శనార్థం వెళ్ళి నిరాశతో తిరిగి వచ్చేశాను. దేవర్షి, తమరు మా అన్నదమ్ములతో వేళాకోళం ఆడటం లేదు కదా? ఇది వేళాకోళమాడే విషయం కాదు కార్తికేయ. అన్నా కార్తికేయ, మన మాతాపితరులిద్దరూ విచిత్ర వేషాలలో విచిత్ర స్థానాలకి చేరుకున్నారు. నేను వారెక్కడున్నారో చెబుతాను. నీవు పితాశ్రీ దగ్గరికి వెళ్ళు, నేను పార్వతీమాత వద్దకు వెళ్తాను. స్వామి, నేను మీ సేవలో నిమగ్నురాలను. పాలు తెచ్చాను, పాలు సేవించండి. స్వామి, మీ సాన్నిధ్యాన్ని పొందిన పిమ్మట నేను గతాన్నంతా మర్చిపోదలుచుకున్నాను. నా మనసు ఈ 3 దినాల కోసమే గాక జీవితాంతం మీ చరణదాసిగా ఉండాలని కోరుకుంటోంది. వద్దు దేవి, మాకు నీ సేవను అందుకోవలసిన అవసరం లేదు. మేము వివాహితులం, ఏకపత్ని వ్రతులం. నీ సేవను మేము గ్రహించజాలం. మేము కేవలం నీ శివభక్తి యొక్క కీర్తిని విని ఒక శివభక్తురాలైన నర్తకి యొక్క మనస్సును పరీక్షించవచ్చాం. మాతా, మీ పుత్రుడు గణేశుని ప్రణామం. గణేశుడా, భగవంతుడు గణేశుడా, మా ఊళ్ళోనా? కానీ మాత, ఏమిటి మీరు ఇలాంటి వేషం ధరించారు? అరే, మా అద్దుట్టం ఎంత బాగుందో! భగవంతుడు ఈ నాయకుడే మా గుడిసుకు వచ్చేసినాడు. ఎంత దయ ఉందా కదా మా మీద ఈ నాయక బాబుకి. భక్తితో నా ఒళ్ళు మాయమరిసిపోయినాను కదా. అంటే మీరు నన్ను పుత్రునిగా గుర్తుపట్టదలుచుకోలేదన్నమాట. పుత్రుడా? ఓరా పుత్రుడు, ఇంకా ఓరా మాత. భగవంతుడా, ఈ నాయక భగవంతుడా, ఎందుకిట్ట మాతో ఈ నవదాలాడుతుండావో? అరే, నువ్వు మా భగవంతుడివి, నానో నీ భక్తురాలని పరతమ్మను. రా, వచ్చేయ్, నేనిప్పుడే నా నేతాలందరినీ కేకెత్తాను.
నువ్వు మా ఊరికి వచ్చినావు గందా అందరం కలిసి నీకు పూజలు చెయ్యాలా నీకు భజనలు చెయ్యాలా ఓసే అచ్చమ్మా బుచ్చమ్మా లచ్చి దుర్గా రండి 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 మనకి ఎంత అద్దుటం పట్టిందో చూసినారా రండి రండి ఈ నాయకుడు మన ఊరు వచ్చినాడు రండి ఆరికి పూజలు చేద్దాం జయము వినాయక జయము వినాయక జయము వినాయక. పార్వతి, ప్రణామం మాతామహి. ఆయుష్మాన్ భవ. నీవు మాకన్నా ముందే వచ్చేసావు గణేశ. మాకు ఈ స్థలం వెతకడంలో సమయం పట్టింది. పట్టిందా? మేమిక్కడికి చేరుకున్నాం. కానీ చేరుకున్నందుకు లాభం ఏమీ కనిపించటం లేదు మాతామహి. ఎందుకంటే మాతాశ్రీ చాలా మారిపోయారు. ఆమె ఎవరిని గుర్తుపట్టడం లేదు. పుత్రి పార్వతి, ప్రణామం మారణి గోరో. నేను పార్వతిని గాను పరతమ్మనండే. తమరు గుర్తుపట్టడంలో తప్పు చేసినారు మారాణి గారు. గణేశయ్య, భ్రాత గణేశ, నేను చూసినదంతా కూడా నీకు వర్ణించి చెప్పలేను. నేను చూసినది నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అనుకో. అన్నా కార్తికేయ, మీరు ఏదైతే చూసి వస్తున్నారో అది నేను ఇంతకు ముందే చూసేశాను. నారాయణ నారాయణ. కుమార కార్తికేయ, శ్రీ గణేశ మీరా? దేవర్షి, ఒక గంభీర విషయం గురించి మేము మీతో సంప్రదించాలనుకుంటున్నాము. రండి. అరే, ఇయ్యాల మా ఇంటి గుమ్మల్లో మారాణి గారు అడిగెట్టినారు. ఆ అమ్మకు స్వాగతం పలకాలి గందా. దయచేయండి మారాణి గారు, దయచేయండి మా గుడిసెలోకి దయచేయండి. దేవర్షి, ఇప్పటికైనా మీకు తెలిసే ఉంటుంది, మా మాతాపితలు ఒకరి మీద ఒకరు అలిగి వేరే వేరే స్థానాలకు విచిత్ర రూపాలు ధరించి వెళ్ళిపోయారని. నారాయణ నారాయణ. తెలిసిపోయింది గణపతి మహాశయ. అయితే ఆశ్చర్యకరమైనది ఇప్పటిదాకా మీకు అర్థం కాలేదు. శివలీలా రహస్యం మీకు తెలియదా? అంటే ఆ రహస్యం ఏమిటి దేవర్షి? ఆ రహస్యాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడానికే మాకు మీ యొక్క సహాయం కావాలి. నా సహాయమా? అది కూడా మీకా? నారాయణ నారాయణ. గణపతి మహాశయ, మీరే స్వయంగా బుద్ధికి నిధులు. మరి నేనింక మీకేమి సహాయం చేయగలను? భ్రాత గణేశ, నేను స్వయంగా నా కళ్ళతో ఆ నర్తకి మహానంద దుష్టతను చూశాను. ఆమె మన పితాశ్రీ శంకర్లను మోహితులను చేయాలని చూస్తోంది. అదంతా చూసి నేను నా కోపాన్ని నిగ్రహించుకున్నాను. లేకపోతే అన్నా కార్తికేయ, అటువంటి విషమ పరిస్థితిలో కోపంతో కాదు, చతురతతో కార్యాన్ని నిర్వహించవలసి వస్తుంది. అలాంటి సమయంలో కూడా మీరు నిగ్రహించుకుని ఉచితంగానే వర్తించారు. నేను ఉచితంగానే వర్తించాను భ్రాత గణేశ. కానీ మాకు ఇంతవరకు తెలియనిది పితాశ్రీ ఈ అనుచిత కార్యాన్ని ఎందుకు చేశారు అని. ఒకవేళ పితాశ్రీ శంకరులకు మహానంద వద్దకు వెళ్ళడంలో విశేష ఉద్దేశం ఉందేమో. విశేష ఉద్దేశ్యమా? అలాంటిదే ఉంటుంది. లేదు లేదు, వారికి కేవలం ఒకటే ఉద్దేశ్యం, అది మాతను బాధ పెట్టడమే, అంతే. అయితే మన పితాశ్రీ మన మాతను బాధ పెడతారా? పెట్టారు కదా. నారాయణ నారాయణ. మీ ఇద్దరు అన్నదమ్ములు మాతాపితలను గురించి వాదించుకుంటున్నారు. కానీ ముందు ఒకటి తెలుసుకోండి, మాత పార్వతికి ఈ రహస్యం గురించి తెలుసునా లేదా అని. ఆ పరమశివ శంకరులు మహానంద వద్దకు వెళ్ళి కూర్చున్నారు. దేవర్షి, మాత పరిస్థితి ఇంకా దుర్భరము ఘాతకమును. అదేమిటి? ఆమె అందరితోటి సంబంధాలు తెంపుకుంది. లేదు లేదు, అది అసంభవం. ప్రత్యక్షానికి రుజువులెందుకు? ఆమె తన పుత్రులను మాతాపితలను కూడా గుర్తించటం లేదు. దీనికి స్పష్టమైన అర్థం ఒక్కటే, ఆమె అన్ని సంబంధాలను తెంచుకుంది. నారాయణ నారాయణ. కుమార కార్తికేయ, అప్పుడప్పుడు మనం అందరం మాటకు గాని ఘటనకు గాని అర్థం తీయడంలో తొందరపాటు, ఉత్తేజన,
భావుకతతో ప్రవర్తిస్తాం. ఇక అక్కడే మనం భయంకరమైన తప్పు చేసి కూర్చుంటాం. కారణం ఈ ఉత్తేజన, తొందరపాటు అనేవి మనల్ని అర్థాన్ని స్పష్టంగా చూడనీయం. కనిపించేది అనర్థం అని అనిపిస్తుంది. అందుకని పరిస్థితిని ధైర్యంతో అర్థం చేసుకోవడం అత్యావశ్యకం. అయితే దేవర్షి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? గణపతి మహాశయ, వర్తమాన పరిస్థితిని చూస్తూ ఉంటే చెయ్యాలన్నా ఎవరూ ఏమీ చేయలేరు. అలాంటప్పుడు నారదుడే ఏమన్నా చేయాలి. నారాయణ నారాయణ. ఇప్పుడు నేను అపరిచితాన్ని పరిచితంగా మార్చి అందరూ గుర్తుపట్టేటటువంటి యోగ్యమైన పథకాన్ని ప్రయోగిస్తాను. తీసేస్తామా మహారాణి గారికి? ఏటి చెప్పేదే? మా అద్దుటమే ఎంతో బాగుంది గండా. మా మహారాణి గారు మా ఊరికి వచ్చేసినారు. మాతో మాట్లాడేందుకో మా మనసుకి ఎంతో సంబరంగా ఉంది. ఆరికి మన మీద దయాదార్చిందని ఉన్నాయి. చెప్పండి, మన మహారాణి గారికి జయము. మా మహారాణి గోరికి జయము. నీవు మమ్మల్ని గుర్తుపట్ట తలుచుకోలేదా పార్వతి? చూసారా? ఓలమ్మ ఓలమ్మో, ఏటంటున్నారు మా మహారాణి గారు? ఎందుకు గుర్తుపట్టలేదు తవన్ని మావో? గుర్తుపట్టామని నన్ను దిట్టి తీసేసినాను గందా తమరికి. అందరం తమరికి కాళ్ళకి మొక్కినాం గందా. ఏట సిట్టమ్మా, ఏటంటావేటి? సరిగ్గా చెప్పావు. నువ్వు అంతున్నదే మావు అంటున్నావు. తమరు ఇంటున్నారు గందా మహారాణి గారు. మా నేతాలు అదే చెబుతున్నారు. ఇప్పుడు ఇంక నీ మితిమీరిన నటనను మేము చూడలేకుండా ఉన్నాము పార్వతి. ఇందులో ఏమీ సందేహం లేదు. నీవు మా పుత్రికవు, మరియు శివశంకరుని భార్య పార్వతీదేవివి. ఇప్పుడు ఇంక నీ నటనను విడిచి నాతో మన భవనానికి రా. నిన్ను శివశంకరులు స్వయంగా వచ్చి తీసుకువెళ్లే వరకు నిన్ను నేను నా దగ్గర ఉంచుకుంటాను. పద. పర్వతమ్మ ఏమన్నా నటిస్తోందా? ఓరికి తెలుసు, ఈమె పార్వతీనేమో. మహారాణి తన పుత్రికే అంటుంది. శివుడికి పెళ్ళావంటనే. నాకేటో గజిబిజిగా ఉన్నదే. ఇది చూసినారా? మహారాణి గారు నన్ను ఆరి బిడ్డని అంటున్నారు. కానీ నాకటాటి అదృష్టం ఎక్కడది? నన్ను ఆరి భవనానికి కూడా తీసుకెళ్తానంటున్నారు. ఏటో చెప్పండి, ఏటంటారు మీరు? ఎల్లనారి అంట? లేదు లేదు, మిమ్మల్ని అందరినీ ఇడిసి నాని ఎట్టా ఉండగలనా? ఇది పార్వతి కాదే, పర్వతమ్మే పర్వతమ్మ. ఒకవేళ ఏమైనా పార్వతి పోలికలున్నటువంటి ఈ పర్వతమ్మను నేను పార్వతి అనుకుంటున్నానా? ఒకే పోలికతో ఇద్దరు కన్యలుండవచ్చును కదా. నారాయణ నారాయణ. మహారాణి మైనా, ప్రణామం. ప్రణామం మాతా పార్వతి. ప్రణామం మాతామహి. మాత, మీ యొక్క ఈ అపరిచితమైన నటన వల్ల ఏదైనా అనర్థం జరిగిపోవచ్చును. అలిగి వెళ్ళిన ఆ పరమేశ్వరులు అత్యంత సుందర నర్తకి మహానంద యొక్క భవనానికి వెళ్ళారు. అక్కడ మహానంద వారిని వలలో వేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. అమ్మా, పుత్రి, విన్నారా మా తైది? పరమేశ్వరులు నా మీద అలిగి ఎక్కడి దాకా వెళ్ళిపోయారో. ఇప్పుడు నేనేం చేయను మాత? నేనేం చేయను, నేనేం చేయను మాత. కన్నీరు పెట్టకండి మాత. ఆ దుష్ట మహానందను ఈ క్షణమే నేను దండిస్తాను. శ్రీ గణేశ, నేనేమైనా పొరపాటు చేశానా? లేదు దేవర్షి, పొరపాటేముంది? మీరైతే రహస్యాన్ని బయటపెట్టి పరిస్థితిని చక్కబరిచారు. వాస్తవానికి మనమందరం శివలీలా పాలన చేస్తాము. వారేది కోరితే
అదే చేస్తాము. ఏమిటి సంగతి మహానంద? నీ సుందర వదనారవిందంపై విచార ఛాయలెందుకు కప్పుకొని ఉన్నాయి? స్వామి, మీరిచ్చిన మాట ప్రకారం నా యొక్క అంగీకారంతో 3 దినాలుగా నేను మీ పతివ్రత పత్నిని. కానీ ఇప్పటిదాకా మీరు నన్ను మీ నుంచి దూరంగా ఉంచారు. మీ సేవకే అవకాశమే ఇవ్వలేదు. అందుకే నాకు దుఃఖం. కానీ స్వామి, నా మనసులో నేను కూడా ఒక నిశ్చయానికి వచ్చాను. చెప్పు చెప్పు, నిస్సంకోచంగా చెప్పు. ఏ నిశ్చయానికి వచ్చావు నీవు? అదే, ఈ జీవితంలో మీరు తప్పించి వేరెవరి సేవ చేయనని. అలాంటి నిశ్చయం తీసుకునే ముందు నీవు దూరంగా ఆలోచించి నీ భవిష్యత్తును రూపొందించుకోవాలి. మేము ఒక్క 3 దినాల కోసం అతిథిగా వచ్చాము. సమయం పూర్తి కాగానే వెళ్ళిపోతాము. ఆ తర్వాత నీవేమి చేస్తావు? మిగిలిన జీవితాన్ని మిమ్మల్ని స్మరిస్తూనే గడుపుతాను స్వామి. కేవలం మీ స్మృతులలోనే. అగ్ని, నా పూజా గృహంలో అగ్ని. తెలుసు, నా పూజా గృహంలో నిప్పు. ఎవరైనా నా పూజా గృహాన్ని రక్షించండి. చంద్రిక, భద్రేశ, రూపాలి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. నా శివలింగాన్ని రక్షించండి, శివలింగాన్ని రక్షించండి. అలా చూస్తూ ఉంటారే, నీళ్లు తీసుకురండి. వదలండి నన్ను, వదలండి నన్ను, వదలండి నన్ను. ఏది నా శివలింగం? ఓ విధాత, ఓ శివశంకర, ఏమిటిలా అయిపోయింది? ఆ శివలింగం ముందు కూర్చొని నేను శివారాధనలు చేసేదాన్ని. ఆ శివలింగం అదృశ్యమైంది. నా ఆరాధ్యుని ప్రతిరూపం నా శివలింగం అదృశ్యమైపోయింది. ఇది ఎలాంటి అనర్థమైపోయింది మహేశ్వర? రత్నాల శివలింగాన్ని రక్షించుకోలేకపోయాను. అగ్నిదేవునికి ఎందుకు ఇంత ప్రకోపం? ఇది నా ఏ జన్మలోని అపరాధం. మేము నీకు ఈ రత్న ఖచ్చిత శివలింగాన్ని ఇచ్చే ముందే చెప్పాము, అది మా ప్రాణాల కన్నా ప్రియమైనదని. చెప్పాము కదా? అవును స్వామి, అవశ్యం చెప్పారు. కానీ నేను నిర్దోషిని. నాది ఒకే ఒక్క దోషం. అది దుర్భాగ్యవశాత్తు ఆ శివలింగాన్ని రక్షించలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించినప్పటికీ కూడా మాకు ముక్తి లేదు మహానంద. మేము మా ప్రాణప్రియమైన శివలింగం లేకుండా
ఒక్క నిమిషము కూడా జీవించలేము. అందుకని నీవు మా కోసమై చితిని పేర్చు. ఎలాగైతే మాకేమీ మిగల్చకుండా అగ్నిజ్వాలల్లో అంతా మాడి మసైపోయిందో అలాగే మేము స్వయంగా చితాజ్వాలల్లో మండి దగ్ధమైపోతాము. వద్దు వద్దు స్వామి, వద్దు, అలా అనకండి. ఈ పాపిని క్షమించండి ప్రభు. నీవు పదే పదే క్షమాపణ కోరుతూ మమ్మెందుకు వ్యవసుల్ని చేస్తావు మహానంద? ఈ క్షమాపణ లాభం నీకు కలుగుతుంది, మాకు కాదు. నిన్ను క్షమించిన పిమ్మట కూడా మేము మా ప్రాణప్రదమైన శివలింగ స్మృతి నుండి ముక్తులము కాలేము. మేము నిన్ను నిందించడం లేదు, కానీ మేమేం చేయము, వ్యవసులము. దీని స్మృతి జ్వాలలు అనుక్షణం దహించి వేస్తున్నాయి. అంతకంటే ఇంకా ఉచితమేమంటే మేము ఒకే మాట మంటల్లో భస్మమైపోతాం. చితిని పేర్చమను మహానంద. వద్దు, మీరలా చేస్తే నా దశ ఎలా ఉంటుంది? జీవితాంతం నేను ప్రాయశ్చితమనే అగ్నిలో దహించుకుపోతాను. నిన్ను ఏ విధంగానూ బాధించడం మా ఉద్దేశం కాదు మహానంద. మేము బాధా విముక్తులం అవుదామనుకుంటున్నాం. వాదనలతో ఆలస్యం చేయకు. ఇక చితిని పేర్చమను. మీ ఇష్టానుసారమే స్వామి. ఏమిటి జరుగుతోంది శ్రీ గణేశ? అక్కడ మన పితాశ్రీ సోమసేనుని వేషం ధరించి ఆ దుష్ట మహానంద కారణంగా చితిలో ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ఇంచుమించు దేవతలందరికీ ఈ అప్రియ వార్త విషయం తెలిసిపోయింది. అక్కడ పార్వతీమాత కూడా అత్యంత దుఃఖంలో ఉంది. దుఃఖంగా ఎవరికి లేదు, దుఃఖమే గాక కోపం కూడా వస్తోంది. నా ఇచ్ఛానుసారం ఆ దుష్ట మహానందని వధించాలని ఉంది, కానీ ఏమి చేయను, నేనెంతో వివసుడను. ఒక స్త్రీని సంహరించడం ఉచితము కాదు. ఉచితానుచితాలను గురించి మరొకమారు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చితాభూమి చేరుకుని పితాశ్రీ మహాదేవుని ఆపడానికి చూడాలి. పద. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ మహేశ్వర, ఓ కైలాసపతి, ఓ పరమేశ, రత్నఖచిత శివలింగంలో వెలసలే మహాదేవ, నేను దుఃఖితుణ్ణి. నేను మిమ్మల్ని రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. నేను ఈ చితాగ్నిలో ప్రవేశించి నా వల్ల అనుకోకుండా జరిగిన ఈ ఘోర అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. స్వామి, స్వామి ఆగండి. స్వామి, మీరిచ్చిన మాట ప్రకారంగా ఇప్పటికి 3 దినాలు పూర్తి కాలేదు. వచనబద్ధమైన నీతి నియమాల కారణంగా నేను మీ యొక్క ధర్మపత్నిని. ఈ జగత్తులో ఏ పత్ని కూడా తన పతి ఈ విధంగా చితిలో ప్రవేశిస్తుంటే చూడలేదు. చూడడానికి నీవు ఈ చితాభూమికి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? నీవిక్కడికి రాకపోతే ఇది చూసి ఉండవు. నా పతివ్రత ధర్మం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది స్వామి. కేవలం 3 దినాల కోసమే అయినా మనోవాక్కాయ కర్మలతో సమర్పిత భావంతో నేను మిమ్మల్ని నా భర్తగా స్వీకరించాను. మిమ్మల్ని మరల ప్రార్థిస్తున్నాను. దురదృష్టం వల్ల అగ్నికాండ జరిగింది. రత్నమయ శివలింగానికి హాని కలిగింది. అదంతా మరిచి భవిష్యత్తు గురించి యోచించండి. మహానంద, ఏ ప్రకారంగా నీకు నీ మర్యాద ధర్మం ప్రియమో అదే ప్రకారంగా మాకు మా శివుడు ప్రియమైనవాడు. చితిదాకా వచ్చి ప్రదక్షిణ చేసిన పిమ్మట భవిష్యత్తును గురించి యోచించడం ధర్మవిరుద్ధం అవుతుంది. ఇప్పుడిక చితిలో ప్రవేశించాల్సిందే. నీకు హితం జరగాలంటే నీవు నీ భవనానికి తిరిగి వెళ్ళు. మీరు చితిని విడిచి వెళ్ళడం అనేది
ధర్మ విరుద్ధమైతే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ధర్మబద్ధం అవుతుందా? ఇప్పుడు మీరు మీతో పాటు నన్ను చితిలో ప్రవేశించడానికి అనుమతించండి. నీవెందుకు చిత్తులో ప్రవేశిస్తావు? నీ అపరాధమేమిటి? నీవు నిర్దోషివి. అపరాధం కానీ దోషం కానీ మీది మాత్రమే ఉంది. నేనెంత నిర్దోషినో మీరు కూడా అంతే కదా. రత్న ఖచ్చిత శివలింగం భస్మం అవడంలో మీ దోషము లేదు, నాది లేదు. మరైతే ఎందుకు ఆ కారణంగా మీరెందుకు కాలిపోవాలి? నీవు మళ్ళీ తర్కంలోకి దిగావు మహానంద. ఈ విషయం తర్కంతో కాక భావుకతతో చూడాలి. ఇప్పుడు నీవు తిరిగి వెళ్ళు. ఇక నన్ను చితిలో ప్రవేశించని. వద్దు స్వామి. ఇదేమిటి మహాదేవా? ఏమిటి చేస్తున్నారు మీరు? శాంతించు అన్నా కార్తికేయ. ఈ సమయంలో శాంతిగా ఉండగలమా? పరమేశ్వరుడు మానవ రూపధారణతో అగ్నిలో ప్రవేశించాడు. మహేశ్వరుడు అగ్ని ప్రవేశం చేస్తున్నాడు. ఎలాంటి అనర్థం జరుగుతుందో. ఓం నమః శివాయ. పితాశ్రీ, మేము మీ దర్శనార్థం వేచి ఉన్నాము. పితా మహాదేవ ప్రత్యక్షమవ్వండి. అవును పరమేశ, మీ నిజ స్వరూపంలో దర్శనమివ్వండి. మీకే ప్రతీక్షిస్తూ ఉన్నాం మహేశ్వరా. ఓం నమః శివాయ. దర్శనమి మహేశ్వరా. మా పిలుపును వినండి పరమేశ్వరా. ఓ త్రికాలదర్శి ప్రత్యక్షమవు. ఓ పరమేశ, ఓ శివశంకర, మీ దర్శన భాగ్యం వల్ల ధన్యురాలనయ్యాను. నాకు చావు పుట్టుకలతో సంబంధమే లేదు. జన్మ మరణాల నుండి విముక్తి పొందాను. నేను ఏమి ఎరుగుదును? ఒక శ్రేష్ఠ సోమనాథుని రూపంలో నా ఆరాధ్యుడే నా ముందున్నాడని. నా వంటి తుచ్చ స్త్రీ మీద ఎంత మహాకృప! పతితులను పావనం చేయగలవో శివశంకర. తమ దర్శనం ఈ రూపంలో కలుగునని స్వప్నంలోనూ ఊహించుకోలేకపోయాను. స్వప్నంలో ఊహించవద్దు. నీకైతే భక్తి కలిగి ఉండడమే చాలు. అటువంటి నీ అచల శివభక్తి, దృఢమైన పతిభక్తి వంటి పవిత్ర భావాల వల్ల మేమత్యధిక ప్రభావితులము, ప్రసన్నులము అయ్యాము. నాట్య సౌందర్యాలని భౌతిక కళల్లో నీవు జీవిస్తున్నా అవి నిన్ను శివభక్తి, ఆత్మగౌరవాల నుండి విముఖురాల్ని చేయలేవు. మేము నీకు శివలోక ప్రాప్తిని వరంగా ఇస్తున్నాము. నిన్ను ఉద్ధరించడంతో పాటు మా అగ్ని పరీక్ష కూడా అయిపోయింది మహానంద. పతితోద్ధారకుడు పరమేశ్వరుడైన శివశంకరునికి, శివభక్తురాలు మహామాయి మహానందకు. నారాయణ నారాయణ. ఓ పరమేశ, మీ పరీక్ష ఎక్కడవగలదు? మీరే సర్వ జగత్తుని పరీక్ష చేస్తూ ఉంటారు కదా. మరి మిమ్మల్ని పరీక్ష ఎవరు చేయగలరు? శివుని పరీక్ష శక్తి చేయగలదు కదా. ఓ పరమేశ, మీరు పరీక్ష అంటున్నారే,
పరోక్ష రూపంలో అదే తమరి లీల గదా. సర్వథా విచిత్ర లీల. అది ఎవరికి అర్థం కానిటువంటిది. పూజ్య మహాదేవుల లీలలు పార్వతీమాతకు కూడా అర్థం కాకపోతే అన్యులెవరికన్నా అర్థమవుతుందేమోనన్న ప్రశ్నయే తలెత్తదు. దీనివల్ల తెలిసిన నిజం ఏమంటే పతి యొక్క లీలలు పత్నికి అర్థం కాకుండా పోతే ఇక పుత్రులకి ఎలా అర్థం అవుతాయి? భ్రాత గణేష, సరిగ్గా చెప్పానా? శివభక్తురాలు మహానంద ఉద్ధారకులు పరమేశ్వరునికి మా ఆదరణీయ అతిథిజనులందరికీ ప్రణామాలు. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఏదైనా విశేషమా? పరమేశ, మేమంతా ఇక్కడకు వచ్చిన కారణం మీకు తెలియకుండా ఉంటుందా? దయతో మీ లీలలను సమాప్తం చేయండి. ఇక అలిగిన పార్వతీమాతను కైలాసానికి రప్పించండి. బుద్ధి సిద్ధులకు పతి అయిన శ్రీ గణేశ, మేమొకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అది మా మనసులో ఎవరి మీద ఎటువంటి ఆగ్రహమూ లేదని. కానీ నీవు నీ తండ్రి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది చేయాలనుకున్నా నీకు ఉచితమనిపిస్తేనే చెయ్యి. అవును మహేశ్వర, ఇప్పుడు మనం చేయగల ఉచిత కార్యం ఇరువురకు హితంగా ఉండాలి. ఓ శివశంకర, ఏదైనా పార్వతి వల్ల గనక తప్పు జరిగినట్లయితే దానికి మీ క్షమాపణ కోరుకుంటున్నాను. తమరు పార్వతిని క్షమించండి. మీరు మమ్మల్ని క్షమాపణ కోరి మేమే క్షమాపణ కోరుకునేలా వ్యవసుల్ని చేయకండి. ఏదైనా ఒక తప్పు జరిగితే దానికి మేము సమానంగా భాగస్థులమే. కానీ ఇప్పుడు పరిస్థితి శీఘ్రంగా సర్దుకుంటోంది. మనందరి కోసం ఈ కార్యాన్ని శ్రీగణేశుడు నిర్వహిస్తాడు. మాత, కైలాసంపై పితాశ్రీ ఇంకా అంజులందరూ ఎంతో ఆతృతతో మీకై ప్రతీక్షిస్తున్నారు మాత. కానీ మాత, ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే నేను పితాశ్రీ పరమేశ్వరుని ఇచ్చటకు రావాలని విన్నవించి ఉండేవాడును. కానీ మన సాంప్రదాయం ఏమంటే పత్నియే తన మాతాపితల యొక్క ఇంటిని, కుటుంబాన్ని అందరినీ విడిచి పతి యొక్క ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. పతి యొక్క ఇంటికి వెళ్ళడానికి పత్ని తన మాతాపితల ఇంటిని, తన కుటుంబాన్ని, బాంధవులను అందరినీ కనుక విడిచిపెట్టగలిగితే మరి పతి వద్దకు చేరుకొనడానికి తన అహంకారాన్ని విడిచిపెట్టాలంటే పత్నిని ఏమి ఆపగలదు? పరమేశ్వరుడు ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చేస్తారు. కానీ వారి గౌరవాన్ని, మర్యాదను నిలపడం మన అందరి పరమ కర్తవ్యం కదా. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళవలసి వస్తోంది. కానీ మీ అందరికీ నేను సదా పర్వతమ్మగానే ఉంటాను. మీరు కూడా నా ప్రియ సఖీలుగానే ఉంటారు. నేను మిమ్మల్ని కలుసుకునేందుకు తప్పక వస్తాను. ఇప్పుడు మనమంతా కలిసి పార్వతీదేవికి స్వాగతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఆమె రాగానే మనమందరం కలిసి ఆమెకు జయజయధ్వానాలు చెయ్యాలి. పతి పరమేశ్వరాయ నమో నమః. శివశక్తుల లీలలు
ప్రియజనులకు బాగా కష్టాలను కలిగించాయి దేవి. లేదు ప్రభు, లేదు. ఎవరికీ ఏ కష్టాలు రాలేదు. ఎంతో ఆనందంగా ఉంది. మీరిద్దరూ మళ్ళీ కలవడంతో మా ఆనందం చరమస్థాయిని చేరింది. పితాశ్రీ, రండి, సింహాసనం మీద విరాజులండి. రండి మాతాశ్రీ. పరాత్పర పరబ్రహ్మ ఆది ప్రభువు పరమేశ్వరునికి ఆదిశక్తి మాతా పార్వతీకి జయము.